హలో అండి. ఈరోజు 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి దర్శనం ఇస్తారు. అలాగే ఈరోజు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం పాయసం. ఈరోజు దసరా చివరి రోజు అన్నమాట. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారు కొంతమంది కొన్ని ప్రదేశాల్లో కొన్ని రోజుల్లో ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది ఈ రోజే కుమారి పూజను కూడా చేసుకుంటారు. కుమారి పూజ అంటే చిన్నపిల్లలని 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని పసుపు కుంకుమ వాళ్ళకి ఇచ్చి, అలాగే వాళ్ళకి నచ్చినవి తీసిచ్చి వాళ్ళని తృప్తిపరచి, వాళ్ళకి గాజులు వస్త్రాలు అలాంటివన్నీ తీసిచ్చి వాళ్ళని సంతోషింపచేస్తారు. అలాగే ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు కానీ ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం కానీ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు ఓపికన్న వాళ్ళు పులిహోర, అలాగే చింతపండు పులిహోర, మిరియాలతో కూడినటువంటి కట్టు పొంగలి, పరమాన్నం, దద్దోజనం, దీన్నే పెరుగన్నం కూడా అంటారండి. అలాగే కొబ్బరన్నాన్ని కూడా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే వాటితో పాటు మినపగారెలు ఇలాంటివి అన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి. అలాగే చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, ఇలాగా ఇంకా చాలా రకాలైనటువంటి పిండి వంటలు అన్నీ ఈరోజు చేసి అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మ యొక్క కృపా కటాక్షాలు మనకి ఎల్లవేళలా ఉంటాయి. అలాగే రవ్వ కేసరి, పాయసం ఇలాంటివన్నీ ఎవరి శక్తి కొలది వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం ఎలా అయితే పెడతామో, అలాగే శక్తి ఉన్న వాళ్ళు 10వ రోజు ఈ 9 రకాల పిండి వంటలను అలాగే నైవేద్యాలను అమ్మవారికి సమర్పించడం చాలా మంచిదన్నమాట. అలాగే కదంబంతో పాటు అల్లంగారెలు ఇలాంటివి అన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి అన్నమాట. మనం ఈ 9 రోజుల్లో ఏ నైవేద్యాలు అయితే చేశామో వాటితో కలిపి అన్నీ ఒకే రోజు చేసుకుంటారు. ఓపికన్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు, లేదా లేదు మీ ఇష్టం అన్నమాట. ఈరోజు శమీ వృక్షాన్ని పూజ చేయాలి. ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి మంత్రం శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శ్లోకాన్ని కానీ చెప్పుకొని శమీ వృక్షం చుట్టూ ఒక 11 ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టుని శమీ వృక్షం అని కూడా అంటారు. నేను మీకు ఈరోజు ఈ చెట్టు గురించి నాకు తెలిసినవి నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని ఎవరు మిస్ అవ్వకండి. పాండవులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నిటినీ వాళ్ళు ఒక చెట్టు మీద దాచిపెట్టుకొని వెళ్ళారు. అదే శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అనమాట. ఈ జమ్మి చెట్టునే అరణి అని కూడా అంటారు. అలాగే ఈ శమీ చెట్టుని పూజ చేసి వాళ్ళ ఆయుధాలను అక్కడ దాచిపెట్టేసి వెళ్ళారనమాట. తర్వాత విజయదశమి రోజు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఆ చెట్టుకి పూజ చేసి వాళ్ళ ఆయుధాలను తిరిగి తీసుకుంటారు. అలా తీసుకోగానే కౌరవుల మీద విజయం సాధిస్తారు. విజయదశమి రోజునే ఆయుధ పూజ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కూడా ఇదే. విజయాలు సాధించాలనే ప్రజలు విజయదశమి నాడు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి ఆ జమ్మి చెట్టుకి పూజ చేసి ఆ చెట్టు ఆకులను తెచ్చి పెద్దవాళ్ళకు ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులను తీసుకుంటారు. అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది విజయదశమి వెనుకాల. అదేమిటంటే విజయదశమి రోజున నక్షత్ర దర్శన సమయమునందు శమీ వృక్షము వద్ద అపరాజిత దేవిని పూజించి
నేను చెప్పినటువంటి సెమీ శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఈ సెమీ శ్లోకాన్ని కొంతమంది కాగితాల్లో ఆ శ్లోకాన్ని రాసి దానికి దారం కట్టి ఆ చీటీలను వృక్షానికి తగిలిస్తారు. అలా చేయటం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలతో పాటు శని దోషాలు కూడా మనకి ఉంటే తొలగిపోతాయని ప్రతీతి. జమ్మి చెట్టుని సురభి వృక్షం అని కూడా అంటారు. తెలంగాణలో ప్రజలు సెమీ వృక్షం పూజ తరువాత పాలపిట్టను చూసే ఆచారం ఉంది. అలాగే అరణ్యవాసానికి వెళ్తున్న శ్రీరాముడికి జమ్మి చెట్టు విశ్రాంతినిచ్చిందట. త్రేతాయుగంలో ఆశ్వీజ శుద్ధ దశమి నాడు జమ్మి ఆకులతో శ్రీరాముడు అమ్మవారిని పూజించిన తరువాత రావణునితో 9 రోజులు యుద్ధం చేసి గెలిచినట్టు దేవీ భాగవతంలో చెబుతుంది. ఆ రోజునే మనము దీపావళి, నరక చతుర్దశి అనే రోజుని మనం జరుపుకుంటాము. అంతేకాక వినాయక చవితి నాడు స్వామిని పూజించే పత్రాలలో ఈ సెమీ వృక్షం, ఈ సెమీ ఆకులు స్థానం 12వది. అలాగే జమ్మి చెట్టు సంవత్సరం అంతా పచ్చగానే ఉంటుంది. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీరు పుష్కలంగా ఉంటుందని అర్థం. జమ్మి చెట్లను నరకకుండా ఉండటానికి 1730వ సంవత్సరంలో అమృతాదేవి అనే ఒక సామాన్యమైనటువంటి మహిళ నాయకత్వంలో 363 మంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకంటే ఈ చెట్లను నరకకూడదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న చెట్లను పూజిస్తే పాపాలు తొలగి సిరి సంపదలు కూడా కలుగుతాయి. ఈ చెట్టు గాలి మనం పీలిస్తే సర్వ రోగాలు తొలగుతాయి. ఈ ఆకులకు కుష్టి వ్యాధిని కూడా నివారించే శక్తి ఉంది. అలాగే జమ్మి పువ్వులను చక్కెరలో కలిపి సేవిస్తే గర్భస్రావం జరగకుండా ఉంటుంది. జమ్మి బెరడుని, దగ్గు, ఆస్మా కూడా తగ్గించేటటువంటి శక్తి దానికి ఉంది. అలాగే జమ్మి ఆకులు, కొంచెం బెరడు, 2 మిరియాలు కలిపి మాత్రలు లాగా తయారు చేసుకొని మజ్జిగతో వేసుకున్నట్లయితే అతిసారం తగ్గుతుంది. ఈ జమ్మి కాయలను ఎండబెట్టుకొని తింటారు. అలా తినటం వల్ల మన శరీరం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనకి అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మరియు అది రుచికి చాలా తీయగా కూడా ఉంటుందట. అలాగే ఈ చెట్టు ఆకు యొక్క పసరు అవాంఛిత రోమాలు ఉన్న చోట దీని యొక్క పసరును పూసుకున్నట్లయితే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అలాగే జమ్మి చెట్టు పెరడుని పేస్టుగా చేసి తేలు కుట్టిన చోట లేదా పాము కరిచిన చోట కానీ పూస్తే అది విషాన్ని హరిస్తుంది. అలాగే మీరు కూడా తప్పకుండా విజయదశమి నాడు సెమీ వృక్షాన్ని తప్పకుండా పూజించి వీలైనంత వరకు 11 చుట్లైన చెట్టు చుట్టూ తిరిగి ఆ ఆకులను పెద్దవాళ్ళకు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కృపా కటాక్షాలు మనకి ఎల్లవేళలా కలుగుతాయి. అలాగే విజయదశమి రోజు మనం ఏదన్నా ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకుంటే దానికి ఇది విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. అలాగే ఈ రోజునే వాహన పూజ, ఆయుధాల పూజ కూడా జరుపుకుంటారు. నాకు తెలిసినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేసినటువంటి వీడియోస్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. అలాగే ఈరోజు రాజరాజేశ్వరి అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి. ఒకవేళ సమయం లేక చదువుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నేను ఎప్పుడూ చెప్పే విధంగా ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.